ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు 25వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు సిలువలో మరణించక ముందు మొట్టమొదట తన తల్లితో మాట్లాడుచున్నాడు. ప్రతి వ్యక్తి కష్టములోనైనా, నష్టములోనైనా, వ్యాధిలోనైనా, బాధలోనైనా మొట్టమొదట స్థానము తల్లికి ఇవ్వాలి. నవమాసములు మోసి పెంచి పెద్ద చేసిన తల్లికి కొడుకులపై ప్రేమ ఉంటుంది. కళ్ళ ముందే కుమారుడు మరణవేదన పడుతుంటే ఆ తల్లి హృదయము ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతమైనది. నిత్య జీవితంలో కొన్ని భరించలేని, తట్టుకోలేని సంఘటనలు, సమస్యలు ఎదురైనప్పుడు హృదయము ఎంతగా తల్లడిల్లిపోతుంది. ఆవేదన, ఆ బాధ భరించలేనిది, ఓర్చుకోలేనిది, సహించలేనిది. యేసయ్య తన 12 మంది శిష్యులలో ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన శిష్యుడు, అతిగా ప్రేమించిన శిష్యుడు, యేసయ్యకు ఇష్టమైన శిష్యుడు యోహాను. యోహాను గారికి తన తల్లిని చూసుకోవడానికి బాధ్యత అప్పచెప్పినారు. యేసయ్యకు బదులుగా యోహాను గారు మరియమ్మకు కుమారుడుగా ఉంటున్నారు. మనము కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు మనకిష్టమైన స్నేహితుడు తప్పకుండా మన దగ్గరకు వస్తారు. వేదన యందు, బాధల యందు తప్పకుండా ఉంటారు. తన తల్లి ధైర్యము కోల్పోయిందని ఆదరణ కొరకు యోహాను గారిని నియమించినారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.